చూసుకుంటే ఇదే కేసులో లవ్ జిహాద్ అని చెప్పేసి వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే మతం మార్చుకుంటే పెళ్లి చేసుకోవచ్చు అని ఈ విధంగా వినిపిస్తుంది. ఒక మాట అమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి కూడా డ్యాన్స్ మాస్టరే సుమలత అని. ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు జానీ మాస్టర్ గారు మతం తీసుకొని చేసుకుంది, ఆయుష్ అని పేరు మార్చుకుని. ఇప్పుడు నేనేమంటానంటే మతం మార్చుకొని పెళ్లి చేసుకుందాము అని అంత డిస్కషన్ వచ్చింది అంటే ఇక్కడ మానభంగం ఎక్కడ చేసినట్టు, ఇక్కడ అటెంప్ట్ రేప్ ఎక్కడ చేసినట్టు, ఈమెకు లేఖక వేధింపులు ఎక్కడ చేసినట్టు. ఒక్కసారి అది నిజం అనుకుంటే ఇది అబద్ధం, ఇది నిజం అనుకుంటే అది అబద్ధం. కరెక్టే కదా? ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ఎవరి మీద ఒక అబండాలు పడేస్తుంటారు, అందరూ కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మనం అబండాలు వేయడం కాదు, మీరు ఇది అంటే అది అబద్ధం, అదంటే ఇది అబద్ధం కదా. సార్ ఇప్పుడు అండ్ ఇంకో టాపిక్ ఏంటి అంటే మన తిరుపతి లడ్డు విషయంలో జంతువులకు సంబంధించిన నూనె వాడుతున్నారు అని అంటూ కొంత న్యూస్ అయితే బయటకు వచ్చింది. అండ్ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటారు? వైసీపీ గవర్నమెంట్లో అవినీతి పరాకాష్ట. వాళ్ళు నూనె కాదు, అక్కడ టికెట్లు 300 రూపాయల టికెట్ల నుంచి, మామూలు టోకన్ల నుంచి, ధర్మదర్శనం టోకన్ల నుంచి, విఐపి దర్శనం నుంచి కొన్ని 100 కోట్లు సంపాదించారు. దాంట్లో వైసీపీ వాళ్ళే దాన్ని మొత్తం కీలకంగా, ధర్మారెడ్డి గారి కీలక వ్యక్తిగా, అలాగే విజయ్ కుమార్ రెడ్డి అని ఐఎంపీ కమిషనరు, వీళ్ళంతా కలిపి ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టు కొన్ని లక్షల కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఆదాయం అంతా అటే వచ్చింది. కనుక దాంట్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. మంగ్లీ గారిని తీసుకొచ్చి సంవత్సరం అక్కడ చైర్మన్ చేశారు. ఉదయం నుంచి సిగరెట్ 5 నిమిషాలు తాగిన సిగరెట్ తాగుతూ ఉదయం నుంచి సిగరెట్ ఆపలేని వ్యక్తి మన వైవి సుబ్బారెడ్డి గారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి టీడీపీ చైర్మన్ చేశారు బాబాయిని. ఈరోజు ఇవన్నీ ఏంటంటే ఆదాయం ఎక్కడికి వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గరే ఉండాలి ఆదాయం. సంచులు కట్టాలా, మనం నేనే రాజు నేనే మంత్రిలో సంచులు కట్టాలా, మూటలు కట్టాలా, మనం అన్ని ప్లాస్టిక్లు చేయాలా. అలాగా మొత్తం టోటల్ దోచుకోవడమే కాదు. మీరు అంటారు లడ్డు 5 సంవత్సరాలు ఆ తింటానికి కూడా అయ్యో ఏంటి దేవుడి వారి ప్రసాదం ఎంత బాగుండేది, ఇలాగ అయిపోయింది ఏంటని బాధపడడం తప్ప ఎవరు ఏమి అంటానికి లేదు.